శారీ బ్లౌజ్కి మెజర్మెంట్ ఎలా తీయాలో చెప్తా. ఇప్పుడు ఫుల్ లెంత్ బ్లౌజ్ లెంత్ ఎంత కావాలో తీసేసుకోండి. ఇట్లా పెట్టుకొని షోల్డర్ నుంచి మీకు వేస్ట్ లెంత్ ఎంత దాకా కావాలో తీసేసుకోండి. దాని తర్వాత చెస్ట్ రౌండ్ ఇలా 2 ఫింగర్స్ లోపల ఉన్నంత లూజ్ పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ అనేది మనం టైట్గానే తీసుకోవాలి, కానీ 2 ఫింగర్స్ అనేది లోపల ఉండాలి. ఇప్పుడు అప్పర్ చెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఇలా టైట్ పట్టుకొని 2 ఫింగర్ లోపల ఉన్నట్టు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్, ఈ బోన్ ఉంటుంది, ఇక్కడ బోన్ నుంచి ఈ బోన్ దాకా మీకు ఎంత ఉందో అంతా మీకు షోల్డర్ అన్నమాట. షోల్డర్ విడ్త్ ఎంత కావాలో తీసేసుకోండి. దాని తర్వాత బ్యాక్ నెక్ డీప్ అంటే 10 ఇంచ్ ఆర్ స్మాల్ కావాలంటే స్మాల్, మీకు ఎంత కావాలంటే అంత క్రాస్ పెట్టుకొని తీసేసుకోండి. దాని తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్, ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఇలా టైట్ పట్టుకొని స్లీవ్స్ స్ట్రైట్ ఉండాలి, ఇలా తీసుకోవాలి. తర్వాత స్లీవ్ లెంత్ ఎంత కావాలో అంత తీసేసుకోండి. దాని తర్వాత స్లీవ్ రౌండ్ కూడా టైట్ ఉండాలి. తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ క్రాస్ పెట్టి తీసేసుకోండి, మీకు ఎంత డీప్ కావాలో అంత. దాని తర్వాత పాయింట్ ఎంత ఉందో కరెక్ట్గా తీసేసుకోవాలి. దాని తర్వాత ఇది హై నెక్ బ్లౌజ్ అయితే మీరు నెక్ కూడా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇట్లా మీకు టైట్ కావాలంటే టైట్ కూడా కరెక్ట్గా పెట్టుకొని తీసుకోవాలి. దాని తర్వాత పాయింట్ నుంచి కప్ సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది కంపల్సరీ మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ మాత్రం మిస్ అవ్వద్దు, బ్లౌజ్ కరెక్ట్గా రాదు.